నమస్తే ఆర్కే టీవీ న్యూస్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు టంకసాల శ్రీనివాస్. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. హైదరాబాద్లో జరిగిన భూ కుంభకోణంపై సిబిఐ చేత విచారణ జరిపించాలి. బీజేపీ జాతీయ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి. సామాజిక న్యాయం కోసం తెలంగాణ ఇంటి పార్టీ కృషి చేస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. వర్షాలు రాకున్నా ఏడాదిలో 2 పంటలు పండేలా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా భవిష్యత్తులో నీరందిస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం దివిటిపల్లిలో గొర్రెల పెంపక లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని ఆర్థికంగా, సామాజికంగా, సాంకేతికంగా బలోపేతం చేసే దిశగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. దివిటిపల్లి నుండి ఎనుగొండ వరకు 2 కోట్ల రూపాయల వ్యయంతో బీటీ రోడ్డును మంజూరు చేయించామన్నారు. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఎంత ఖర్చైనా మంజూరు చేస్తున్నామన్నారు. ఈ పేదలకు ఎట్లా సహాయం చేయాలనే పైన గ్రామ పెద్దలందరూ దృష్టి పెట్టాలి. మన జేబులకి ఇచ్చేది ఏం లేదు. మేము చేపిస్తాం, మేము ఇప్పిస్తాం. అన్ని సమస్యలు మా దృష్టికి తీసుకురండి. నిష్పక్షపాతంగా పేదవాళ్ళకి అన్ని చాలా ఉన్నాయి స్కీమ్స్. ఇంకా ఎవరు కూడా తెలియదు. ఇంకా ప్రతి కుటుంబానికి ఏ రకమైనటువంటి లబ్ధి పొందొచ్చు మనం అనేది కూడా తెలవని తెలియదు. మరి మేము వచ్చిన తర్వాత ఈ గ్రామంలో 155 మందికి పెన్షన్ ఇస్తున్నాం. నేను అనుకుంటే ఆ ముసలాం కూడా వస్తుంది పెన్షన్ 1000 రూపాయలు. వెనుక రోజులలో పెన్షన్ రానప్పుడు పరిశానం ఉంటుండే. ఇవాళ ఎవడిచ్చేది ఏంటంటే నా దగ్గర ఉన్నాయి పైసలు. ఆ ముసలా సంచి ఎత్తితే 100 రూపాయలు దొరుకుతుంది. దాన్ని వెనుకటి రోజుల్లో దొరకకుండా పైసలు కూడా లేకుంటుండే. ఎవరు పెట్టకుండా గవర్నమెంట్ ద్వారానే మా డబ్బులతోనే, గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతోనే 75,000 రూపాయలు ఇప్పిస్తాం. ప్రతి ఇంటికి బాత్రూమ్ కట్టిస్తామనే దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పార్టీ మళ్ళీ మన ప్రభుత్వం ఇంకా 20 ఏళ్ళు ఉండాలి. ఈ పేదరికి అంతా పోవాలంటే ఇంకా ఉండాలి. ఈ గ్రామానికి చాలా చేసినాం. 150 మందికి పెన్షన్లు ఇచ్చినాం. రేపు 8 మందికి ఒంటరి మహిళలకు ఇస్తున్నాం. తర్వాత అది వదిలిపెట్ట ఊరు చెప్పు. రోడ్లు మొన్న ఏమా మాట్లాడుకుంటాం. మేము పోయినాక మంచిగా ముచ్చట పెట్టారు. నేను చెప్పి దీన్ని మంచిగా ముచ్చట పెట్టారు. మొన్న మా ఉప సర్పంచ్ వచ్చి మా ఊళ్ళో రోడ్లు బాగాలేవంటే ఈ ఊరికి ఎన్ని ఇచ్చినాం? 20 లక్షల రూపాయలు రోడ్లు వేసుకొని ఇచ్చినాం. అంబడిపల్లెకు 5 లక్షల రూపాయలు అంబడిపల్లెకి ఇచ్చినాం. ఇంకా ఇస్తామని చెప్పినాం. ఈ ఊరు నుంచి మామనారు వాళ్ళంటే చిన్న రోడ్డు అంటే 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం. 10 కోట్లు. డ్యూటీపల్లె నుంచి మామనార్కు డబుల్ రోడ్. జడ్చల నుంచి మామనారు ఎంత పెద్ద ఉందో అంత పెద్ద రోడ్డు శాంక్షన్ చేసినాము, ప్రారంభించినాం. తొందరలోనే పనులు స్టార్ట్ అయింది. చెరువు పొడిగా తీయలేదంటే మిషన్ దాకా తీయ చెరువు ఇచ్చినాం. చెరువు పొడుగా తీసి ఇచ్చినాం. పొడిగా తీసేది కూడా ఎన్నికటి రోజుల్లో కాంట్రాక్టర్ వస్తున్నాయి. మన ఊర్లకే ఇచ్చిన పని. ఊర్ల పనులు వివరాలు మీరే చేసుకోండి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఒకప్పుడు మధ్యాహ్న భోజన పథకంలో ఉడకని అన్నం వడ్డించేవారని, కానీ తమ ప్రభుత్వం పిల్లలకు సన్నబియ్యం అన్నం వడ్డిస్తున్న ఘనత తమదేనన్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. ఒక రామచంద్రాపూర్ గ్రామంలోనే మిషన్ కాకతీయ ఫేజ్ 3లో భాగంగా 65 లక్షల వ్యయంతో చెరువుల పునరుద్ధరణ చేస్తున్నామన్నారు. రామచంద్రాపూర్ గ్రామంలో జరిగిన గొర్రెల పెంపకదారుల ఎంపిక కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో 50 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. గ్రామంలో 60 డబుల్ బెడ్రూమ్ల నిర్మాణానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నామన్నారు. డబుల్ బెడ్రూమ్ల లబ్ధిదారుల్ని పారదర్శకంగా ఎంపిక చేయాలని అధికారులకు, నాయకులకు ఆయన సూచించారు.
హైదరాబాద్లో జరిగిన భూ కుంభకోణంపై సిబిఐ చేత విచారణ జరిపించాలని బీజేపీ జాతీయ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. పాలమూరు జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగం మాట్లాడుతూ ఎంతోమంది అమరులు ప్రాణత్యాగం చేసి తెలంగాణ తెస్తే కేసీఆర్ అక్రమాలకు పాల్పడుతున్నాడన్నారు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడని, ఈ భూ కుంభకోణంలో ప్రభుత్వంలోని పెద్దల హస్తం ఉందని నాగం ఆరోపించారు. ఇది 1,00,000 కోట్ల భూ కుంభకోణమని ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం 2,000 ఎకరాలు కాకుండా 10,000 ఎకరాల కుంభకోణం జరిగిందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో ఈ అమరులు ఆత్మత్యాగ ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణలో నిధుల కోసం, నీళ్ల కోసం, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున భూ కుంభకోణం గత 3 సంవత్సరాలుగా ఇవాళ లెక్కలు చెప్తున్నది 2,300 ఎకరాల భూములైనా అది దాదాపుగా 10,000 ఎకరాలకు మించి ఈ గోల్డ్ స్టోన్ ప్రసాద్ భూమిని, ప్రభుత్వ భూమిని కొల్లగొట్టినట్టు స్పష్టంగా తెలుస్తున్నది. ఈ గోల్డ్ స్టోన్ ప్రసాద్ గారు మన ముఖ్యమంత్రి, మా మిత్రుడు కేసీఆర్ గారు అనుంగు మిత్రులు. 1997 నుంటే వాళ్ళు ఒకరినొకరు ఎదుగురు. ఢిల్లీలో అనేక పర్యాయాలు అహ్మద్ పటేల్ గారితో వీరితో సంభాషణ జరిపినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంతకంటే మన జిల్లాకు సంబంధించింది కూడా ఒక విషయం ఉన్నాను కూడా దాన్ని నేను చెప్పడం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఆయనకు చాలా దగ్గరి మిత్రుడయ్యా. ఎవరు? గోల్డ్ స్టోన్ ప్రసాద్ చాలా దగ్గటి మిత్రుడు. ఇప్పుడు చాలా దగ్గటి మిత్రుడు అయినప్పుడు ఆయనకు తెలియకుండా ఇన్ని వేల ఎకరాలు ఎట్లా ఆయన అంటే అనేక ప్రభుత్వ భూమి, అది కూడా సిఐడిని ఎవడు అడుగుతాడు? ఆయన చేతి కింద ఉన్న సిఐడి. ఇలా నేనే అడుగుతున్నాను, నీ మిత్రుంది, నీ సిఐడి ఏం పని చేస్తుందా? సిబిఐ ఎంక్వైరీ ఇస్తేనే ఈ పెద్ద తలకాయలు బయటపడతాయి. ఇంక్లూడింగ్ సీఎంఓ ఆఫీస్ సంగతి తెలవాలి దీంట్లో, అసలు రెవెన్యూ మినిస్టర్ సంగతి తెలవాలి దీంట్లో. ఇవన్నీ పెట్టుకొని నువ్వు ఏదో సిఐడి అంటే సిఐడిది ఏముంటుంది? నయీం కేసు ఏమైంది? మొట్టమొదటి నయీంది కథలు పుంకాలుగా పత్రికలు రాసినాయి, అన్నీ రాసినాయి. వాళ్ళు పోలీసు వాళ్ళు లీకులు ఇచ్చిండ్రు. ఆ లీకులన్నీ ఎక్కడ పోయినో ఏమో. ఎందుకంటే 2,300 ఎకరాలు ప్రభుత్వ భూమి రిజిస్టర్లు అప్పుడింత అయితే ఇంత రహస్యంగా సాగిందంటే అది ఒక్కరితోటి సాధ్యమాది, ఒక్క రిజిస్ట్రార్తో సాధ్యమాది. దానికి ప్రభుత్వం పెద్దల అండదండలు లేకపోతే అది సాధ్యమవుతుందా? ఈ మిశ్రణని ఛేదించాలి, ఈ స్కామ్ బయట పెట్టాలి. ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎంత పెద్ద తలకాయలు అని మాట్లాడతాడు ఆయన, నరుక్కుంటాడు అప్పుడప్పుడు తలకాయలు. ఆయన కలకగ అర్థం అది. కానీ ఇప్పుడు ఎవరి తల నరకాలనో ఏం కథనో వస్తే మళ్ళీ ఒకవేళ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటే నరుక్కోవాలి, తప్పదు. ఈ బులెటిన్లో చిన్న విరామం తీసుకుందాం. Takshashila High School, Bajpan, A Play School, opposite District Cooperative Bank Head Office, Station Road, Mehboob Nagar, behind Ignesh Virat Hotel, NH44, Taluka Club Road, Jadcherla. Flora Tutorials, behind Samskriti Shopping Mall, Vasavi Degree College Street, behind Bhavita Junior College, New Town, Mehboob Nagar. Cell numbers 9858969938, 8247369945 and 9052936232. Priharsha Neuropsychiatric and Multi-Speciality Hospital, opposite Government Hospital, Geeta Hotel Line, Mehboob Nagar. Phone 9951237840. Ravi Super Speciality Danta Vaidyasala, Crown Garden దగ్గర, Canara Bank వీధి, New Town, Mehboob Nagar. Cell numbers 9881233423 and 8712222728. New Sana Furniture House, BR Gupta Complex, beside Hero Honda Showroom, Srinivasa Colony, Mehboob Nagar. Shloka, a Birla School. Admissions are in progress for nursery to 9th class. Shloka, a Birla School. విరామం అనంతరం తిరిగి బులెటిన్లోకి పునఃస్వాగతం. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల్ని నమ్మించి మోసం చేశాడని
సామాజిక న్యాయం కోసం తెలంగాణ ఇంటి పార్టీ కృషి చేస్తుంది అని పాలమూరు మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 2న తెలంగాణ ఇంటి పార్టీ ఆవిర్భావం ఉంటుందన్నారు. రాష్ట్రం ఏర్పాటు కాకముందు దళితుని ముఖ్యమంత్రి చేస్తానని అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి సీటుపై ఆశపడి దళితుని సీఎం చేయలేదని విమర్శించారు. గడిచిన 3 ఏళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని తెలిపారు. 2019లో జరిగే ఎన్నికల్లో కేసీఆర్కు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని, రాష్ట్రంలో హంగు ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ పార్టీలో మహిళలకు గౌరవం లేదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై జూన్ 2కు 3 సంవత్సరాలు పూర్తయితాయి. ఏ ఆకాంక్షల కోసం, ఏం ఉద్దేశించి మనం అందరం కూడా ఉద్యమంలో పాల్గొన్నాము, అవి నెరవేరే దిశగా ఈ ప్రభుత్వాలు పనిచేయకపోవడంతో మళ్ళీ తెలంగాణ గడ్డ మీద ఉద్యమకారులందరూ ఏకమై మరో పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడ్డది. కానీ ఈసారి పోరాటం రాజకీయంగా చేయాల్సిన సమయం వచ్చింది. అందుకే 3 సంవత్సరాల తర్వాత ఉద్యమ సామాజిక శక్తులందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి తెలంగాణలో ఒక కొత్త రాజకీయ పార్టీ నిర్మాణానికి జూన్ 2న శ్రీకారం చుట్టబోతా ఉన్నాము. తెలంగాణ ఉద్యమంలో అందరికంటే ముందుగా ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా 96లోనే అప్పుడున్న తీవ్రమైన నిర్బంధాన్ని కూడా ఎదిరించి బతుకుతామో చస్తామో అని సందేహపడే సమయంలో ఉద్యమాన్ని ముందుకు నడిపించిన డాక్టర్ చెర్ సుధాకర్ గారి నేతృత్వంలో ఉద్యమ సామాజిక శక్తుల తెలంగాణ ఇంటి పార్టీని జూన్ 2న ఊడిపోసుకోబోతూ ఉంది. కొత్త పార్టీ పెట్టడానికి గల కారణాలు కూడా గత కొన్ని రోజులుగా ప్రజలకు వివరిస్తూ ఉన్నాము. ముఖ్యంగా 3 అంశాల మీద ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టి పెట్టలేకపోతూ ఉంది. ఆ 3 ప్రధానమైన అంశాలు తెలంగాణ ఇంటి పార్టీకి ఎజెండాగా మారబోతూ ఉన్నాయి. మొట్టమొదటిది తెలంగాణ ఉద్యమకారులకు గౌరవం. ఇన్ని నష్టాలకు కష్టాలకు వచ్చితే కనీసం బాధలు చెప్పుకోనికి కూడా అవకాశం లేని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మా సమస్యలు ఇవి, ఇందుకోసం మేము పోరాటంలో ముందు భాగాన ఉన్నాము, పరిష్కరిస్తామని మీరు చెప్పినరు. కానీ ఇప్పుడు మీరెవ్వరు కూడా మాకు కనబడట్లేదు. ముఖ్యమంత్రి గారు కలిసే అవకాశం ప్రజలకు లేదు. వినే పురుషత్ కానీ, వినే ఓపిక కానీ మంత్రులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ లేదు. కనీసం ధర్నా చౌక్లో కూర్చొని మా సమస్యలు మేము చెప్తామంటే కూడా ఆ ధర్నా చౌక్ను కూడా ఎత్తివేసింది. 1250 మంది ఉద్యమకారులు బలిదానాలు చేసుకుంటే ఇప్పటికీ కేవలం 500 కుటుంబాలకు మాత్రమే 10 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది ఉద్యమకారులను అవమానించడమే, చాలా సిగ్గుచేటైన విషయం. అంతెందుకు, ఈరోజు ప్రెస్ మిత్రులు ఇక్కడ ఉన్నారు. రేపు ఇక్కడ స్తూపం ఆవిష్కరింపబడుతుంది తెలంగాణ ఉద్యమానికి సంబంధించి. ఎంతమంది తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకొని ఇక్కడ ఉద్యమం కోసం అహర్నిశం కృషి చేసిన వాళ్ళ పేర్లు ఆ స్తూపం మీద చెక్కబడతాయో నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి వస్తూ ఉన్నా. ఎంతమంది ఆ స్తూపం మీద చెక్కబడతాయి? ఇది ఇక్కడనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమకారులను ఉరికిచ్చి కొట్టండి అని ఒకడు, బట్టలిప్పి కొట్టండి అని ఒకడు, ఉద్యమం చేస్తే మొనగాడివా అని ఒకడు అవమానాలు చేస్తూ ఉంటే కనీసం ఇది ఎట్లా చేస్తున్నారు, మీరు ఎందుకు చేస్తున్నారు అడిగే నోరు కూడా లేకుండా ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విధానం మీ అందరికీ తెలుసు. అది మొదటి అంశం. రెండవ అంశం, ఈరోజు పేద ప్రజలందరికీ కూడా సంక్షేమం.
తెలంగాణ రాష్ట్రం వస్తే మనం ఆ రోజు కలలు కన్నాం. పేదవానికి కులం లేదు, మతం లేదు. కొత్త పరిశ్రమలు ఈ ప్రాంతానికి ఎందుకు తీసుకొస్తలేరు? ఉన్న పరిశ్రమలో తెలంగాణ ప్రాంతంలోని వారికి ఎందుకు ఉద్యోగాల కోసం మీరు కృషి చేస్తలేరు? మీరంటే అందరికీ భయమే కదా. మరి ఒక్క మాట మీరు తాకీదు జారీ చేస్తే ఇక్కడ లక్షల ఉద్యోగాలు ఈ ప్రైవేట్ పారిశ్రామికవేత్త ఇవ్వగలుగుతారు. ఈ ఇండస్ట్రీస్లో మన తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా మహబూబ్ నగర్ లాంటి వెనుకబడి ప్రాంతాల ఇక్కడ యువతకు ఉద్యోగాలు దొరుకుతాయి. కానీ ఎందుకు మీరు అటువైపు దృష్టి మరల్చలేరు? అందుకే తెలంగాణ ఇంటి పార్టీ ఖచ్చితంగా రేపు నిర్ణయాత్మకమైన పొజిషన్లో ఉంటుంది. 2019 తర్వాత ఇక్కడి ఉద్యోగాలు ఇక్కడి వాళ్ళకే, స్థానిక ఉద్యోగాలు స్థానికులకే. కేవలం 15% స్థానికేతరులకు టెక్నికల్ ఉద్యోగాలు ఉండొచ్చు, కొన్ని స్కిల్స్ ఇక్కడ లేకపోవచ్చు, అటువంటివే బయటి వాళ్ళకి ఇవ్వాలి తప్ప ఇక్కడ కరెంటు వాడుకుంటూ, ఇక్కడ భూమిని వాడుకుంటూ, ఇక్కడ నీళ్లను వాడుకుంటూ ఎక్కడో బయట వాళ్ళకు మేము ఉద్యోగాలు ఇస్తాము అంటే సహించే పరిస్థితి ఉండకూడదు అనేదే తెలంగాణ ఇంటి పార్టీ లక్ష్యం. ఈరోజు ఎంతోమంది పారిశ్రామికవేత్తలు తయారు చేస్తా అన్నావు. ఈరోజు ఎంతమంది పారిశ్రామికవేత్తలు తయారైనరు 3 సంవత్సరాల్లో? మీరు ఇచ్చే కాంట్రాక్టులు అన్నీ కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లకే ఇచ్చిండ్రు. ఇంకొక ముఖ్యమైన అంశం, ఈరోజు సమాజంలో 50% ఉన్న మహిళలు, తెలంగాణ ఉద్యమంలో ముందున్న మహిళలు, వంట వార్పే కాదు రైలు రోకో రాస్తా రోకోలో కూడా ముందున్న మహిళలు, గ్రామాల్ని కదిలించిన మహిళలు, మౌడు ఇంట్లో కూర్చుంటే నువ్వు ఎందుకు కూర్చుంటున్నావా పని లేకపోయి వాళ్ళతోటి ఉద్యమంలో నడువు అని హెచ్చరించి నడిపించిన మహిళలకు ఈరోజు తెలంగాణలో గౌరవం లేదు, స్థానం లేదు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వచ్చింది మన, మీ అందరికీ తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది? ఆర్థిక అభివృద్ధిలో మేము నెంబర్ 1, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ కలెక్షన్లో మేము నెంబర్ 1, ఆబ్కారీ ఆదాయంలో నెంబర్ 1, ఎక్సైజ్ ప్రజలకు తాపించడంలో నెంబర్ 1. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంది? అవినీతిలో మీరు నెంబర్ 1, దొంగ ప్రాజెక్టులు కట్టడంలో నెంబర్ 1, మహిళలను అణచివేయడంలో నెంబర్ 1, ప్రజా ఉద్యమాలను అణచివేయడంలో నెంబర్ 1, ప్రజల గొంతుక నొక్కేయడంలో నెంబర్ 1. మీరు లాస్ట్ ఉన్నది ఏంది? మీరు ఆ ఇండెక్స్ ఎవరన్నా చూస్తే పత్రికా మిత్రులు, అన్నిట్లో లాస్టే మీరు. నేరాలలో, మహిళలపైన జరిగే నేరాల్లో నెంబర్ 1. అంటే మీరు చేస్తున్న అభివృద్ధి అనేది మీకు అభివృద్ధిగా కనబడతా ఉంది, కానీ ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కాదు. మీ అందరికీ చాలా స్పష్టంగా తెలుసు, ఎక్కువ డీటెయిల్స్ పోను నేను. కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జూరాలలో ఉండే మొదలు దాన్ని తీసుకొని పోయి ఇప్పుడు శ్రీశైలం బ్యాక్ వాటర్లో పెడితే ఎన్ని ప్రాబ్లమ్స్. ఈరోజు మద్రాస్ హైకోర్టు స్టే విధించింది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. 2 ప్రాజెక్టులు ఆడ ఆల్రెడీ ఉన్నాయి, 3వది పెట్టి అక్కడనే పెట్టినావు. ఆ ప్రాజెక్టు ముందర పడుతుందా? అక్కడ నుంచి కొడంగల్కు నీళ్ళు ఎట్లు ఇస్తావు? కల్లకుర్తి ఆయకట్టనే మళ్ళీ ఇంకో ప్రాజెక్టు పెట్టి ఆయకట్టును ధ్వంసం చేస్తూ ఉన్నావు. అంటే ఎక్కడ పోయింది నీ తెలివి? అన్ని సర్వస్వం తెలుసు అనుకుంటే వాళ్ళు ఇంత మౌలికమైన విషయాలు కూడా మీరు ఎందుకు గుర్తించలేకపోతూ ఉన్నారు? అదే జూరాల నుంచి అయినుంటే పాత ప్రాజెక్టే కాబట్టి ఇప్పటికే అయిపోయి ఆ కొడంగల్కు, నారాయణపేటకు, మహబూబ్నగర్కు నీళ్లు కూడా వచ్చేవి. అలాగే ప్రాణహిత చేవెళ్ళ రీడిజైన్ పేరు మీద జాతీయ హోదా కోల్పోయింది. అది అదే ప్రాణహిత చేవెళ్ళ మీద ప్రాజెక్టు కట్టి ఉంటే జాతీయ హోదా ఉంటుండే, పర్మిషన్లు ఉంటుండే, ఈరోజు ప్రాజెక్టు సగం పూర్తయిన ప్రాజెక్టు ఈరోజు నీళ్ళు వస్తుండే. ఏది చేసినా కూడా మీ స్వార్థం కోసమే అధికారంలో ఉన్నారు మీరు తప్ప ప్రజల కోసం మీరు లేరు. అందుకే ప్రజల కోసం పనిచేసే ప్రజల ఇంటి పార్టీ ఒకటి తెలంగాణ గడ్డ మీద రావాల్సి ఉండే. అందుకోసం మొదటి అడుగుగా జూన్ 2వ తారీఖు రోజు విత్తనం పెట్టబోతా ఉన్నాం. మీరందరూ కూడా రేపు పుట్టబోయే బిడ్డను ఆశీర్వదించాలా. ఆ బాధ్యత మీ అందరి మీద ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర అనన్య సామాన్యం. రేపు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం వస్తున్న ఈ పార్టీని పెంచి పెద్ద చేసే బాధ్యత కూడా మీ దగ్గరనే ఉంది. ఈరోజు కొంతమంది మిత్రులు
చాలా ఆవేశంగా ఉన్నారు. అరే అప్పుడు కట్టె తీసుకొని ఎంబడబడుతున్నారు, ఇప్పుడు కట్టె తీసుకొని ఎంబడబడుతున్నారు ఉద్యమకారుల మీద అని చెప్పి చాలా ఆవేశంగా వార్తలు రాసినారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇటువంటి ఆవేశం ముందు ముందు తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ కోసం చేసే ఏ పనికైనా మీరు ఆశీర్వదిస్తారు, మద్దతు ఇస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. జిల్లా కేంద్రంలోని న్యూ బస్టాండ్ సమీపంలో మంగళవారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఒక ఆటో 7 బైకుల్ని పోలీసులు పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి వాహనాలు సీజ్ చేసినట్లుగా ట్రాఫిక్ సిఐ అమర్నాథ్ రెడ్డి వెల్లడించారు. కండక్ట్ చేయడం జరిగింది డ్రంక్ అండ్ డ్రైవ్. ఇప్పటివరకు 8 కేసులు బుక్ చేయడం జరిగింది. అందులో ఒకటి ఆటో, 7 బైక్స్, ఇంకా 10-11 వరకు కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత రేపొద్దున టోటల్ ఇన్ఫర్మేషన్ ఎన్ని బండ్లు సీజ్ చేస్తామో రేపొద్దున ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఈనాటి బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. హైదరాబాద్లో జరిగిన భూ కుంభకోణంపై సిబిఐ చేత విచారణ జరిపించాలి. బీజేపీ జాతీయ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి. సామాజిక న్యాయం కోసం తెలంగాణ ఇంటి పార్టీ కృషి చేస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. ఇవి ఈనాటి బులెటిన్లోని వార్తా విశేషాలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ. ప్రతిదృశ్యం ప్రజాపక్షం.